నమస్తే అండి, నేను మీ డాక్టర్ దీప్తి దామోదర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈ రోజు నేను మీకు బేస్ లైన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఏంటో చెప్తాను. నార్మల్ గా ఒక కపుల్ ఫర్టిలిటీ కన్సల్టేషన్ కి వెళ్ళినప్పుడు మొదట ఆడవారికి చేసే స్కానే ఈ బేస్ లైన్ స్కాన్. ఇది పీరియడ్ వచ్చిన ఏ రోజైనా చేయవచ్చు, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ కి ఎటువంటి రిలేషన్ లేకుండా చేయవచ్చు. సో ఈ స్కాన్ లో రెండు రకాలు ఉంటాయి. 2D స్కాన్ ఒకటి ఉంటుంది, 3D స్కాన్ ఒకటి ఉంటుంది. అదే విధంగా మనం ఏ ప్రదేశం నుంచి చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వెజైనల్ స్కాన్ అంటారు, అంటే ద్వారం ద్వారా, అంటే ముఖ ద్వారం ద్వారా వెళ్లే స్కాన్ వెజైనల్ స్కాన్. పైన పొత్తి కడుపు మీద నుండి చేసే స్కాన్ వచ్చి అబ్డామినల్ స్కాన్. సో మనము ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఎక్కువగా ఈ వెజైనల్ స్కాన్ ని చేస్తూ ఉంటాం. సో ఈ వెజైనల్ స్కాన్ లో బేస్ లైన్ స్కాన్ లో ఏం చేస్తాము, ఏం చూస్తాం అనేది నేను చెప్తాను. సో మొదట ఫస్ట్ మనం ఈ టీవీఎస్ ప్రోబ్ అనేది వెజైనాలోకి పాస్ చేసి యూట్రస్ కి దగ్గరగా వెళ్తాం. దగ్గరగా వెళ్ళినప్పుడు మనకి మానిటర్ లో సెంటర్ లో యూట్రస్ అనేది కనిపిస్తుంది. సో ఈ యూట్రస్ అంటే గర్భాశయం. సో గర్భాశయం ని మనము డైరెక్షన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూస్తాము. బ్లాడర్ అంటే యూరిన్ వెళ్లే సంచికి దగ్గరగా ఉందా, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉందా అనేది మొదట చూస్తాం. తర్వాత యూట్రస్ యొక్క మెజర్మెంట్స్ చూస్తాము. దాని యొక్క లెంత్ ఎలా ఉంది, బ్రెడ్త్ ఎలా ఉంది అని సాధారణంగా ఉండే మెజర్మెంట్స్ తో కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూస్తాం. ఆ తర్వాత గర్భాశయం లోపల పొర, ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం పొర యొక్క థిక్నెస్ ఎంత ఉంది అనేది మెజర్ చేసి చూస్తాం. సో యూట్రస్ లో ఇంతే కాకుండా ఇంకా అదనపుగా ఏదైనా సమస్యలు ఉన్నాయా, కణితలు కానీ, పాలిప్స్ కానీ, గర్భాశయం యొక్క గోడలు మందంగా ఉండడం, అడినోమయోసిస్ అంటుంటాం. సో ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయా అని మనం ఈ బేస్ లైన్ స్కాన్ లో ఫస్ట్ చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ యూట్రస్ యొక్క మెజర్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం ఈ టీవీఎస్ యొక్క ప్రోబ్ ని పక్కకి, అంటే ఏదర్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టర్న్ చేసి చూస్తాము. సో రైట్ సైడ్ టర్న్ చేసినప్పుడు మనకి అండాశయం కనిపిస్తుంది, రైట్ అండాశయం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అండాశయం కనిపిస్తుంది. సో అండాశయంలో ఏం చూస్తాం బేస్ లైన్ స్కాన్ అంటే, ఫస్ట్ అండాశయం యొక్క మెజర్మెంట్స్ చూస్తాం. అండాశయం లెంత్ ఎలా ఉంది, బ్రెడ్త్ ఎలా ఉంది అండ్ విడ్త్ ఎలా ఉంది అనేది చూస్తాము. ఆ తర్వాత అండాశయంలో మనకి ఫాలికల్స్, గుడ్లు కనిపించడం జరుగుతుంది స్కాన్ లో. సో ఈ ఫాలికల్స్ ని మనం కౌంట్ కూడా చేయవచ్చు, ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క అండాశయంలో అనేది కౌంట్ చేస్తాము. అలాగే అండాశయం యొక్క బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అనేది కలర్ ఫ్లో అనే ఒక బటన్ ప్రెస్ చేసి మనం బ్లడ్ ఫ్లోస్ ని కూడా, వాస్కులారిటీని కూడా చెక్ చేయొచ్చు. అలాగే అండాశయంలో ఫాలికల్స్ కాకుండా నార్మల్ గా ఉండే సబ్స్టాన్స్ ని స్ట్రోమా అంటాం. సో ఈ స్ట్రోమా యొక్క మందం ఎంత ఉంది అనేది కూడా స్కాన్ లో చూడొచ్చు. సో ఈ విధంగా అండాశయం మెజర్మెంట్స్ తీసినప్పుడు మనకి అండాశయం యొక్క వాల్యూమ్ అండ్ ఎగ్ నంబర్ అనేది తెలుస్తుంది. సో మనం ఒక బేస్ లైన్ స్కాన్ లో ఇలా యూట్రస్ యొక్క మెజర్మెంట్స్, యూట్రస్ లో లైనింగ్ ఎండోమెట్రియం యొక్క థిక్నెస్ అండ్ అండాశయం యొక్క కొలతలు అండ్ అండాశయం లోపల గుడ్లు సంఖ్య, ఈ మెథడ్ లో అంటే వెజైనల్ స్కాన్ లో ఈ పైవన్నీ మెన్షన్ చేసినవన్నీ మనం ఫస్ట్ బేస్ లైన్ స్కాన్ లో చూడొచ్చు. సో దాన్ని బట్టి ఆ పేషెంట్ కున్న సమస్య ఏంటి అనేది బేస్ లైన్ లో మనం డయాగ్నోస్ చేసి చెప్పొచ్చు. ఈ బేస్ లైన్ స్కాన్ కి మనం సాధారణంగా 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం తీసుకోవడం జరుగుతుంది. అండ్ యూజువల్లీ వెజైనల్ స్కాన్ చేసేటప్పుడు పేషెంట్ ని మనం యూరిన్ పాస్ చేసి ఎంటీ బ్లాడర్ తో రమ్మని చెప్తాము. సో ఎంటీ బ్లాడర్ తో చేసే ఈ స్కాన్ లో మనకి యూట్రస్ అండ్ ఓవరీస్ చక్కగా కనపడతాయి. సో ఇదండి బేస్ లైన్ స్కాన్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.